హలో హాయ్ నమస్తే. నేను మీ వేణుని నల్గొండ కార్స్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న. ఢిల్లీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. ఇది చూసుకున్నట్టయితే టొయాటో ఫార్చునర్ అండి, 4x2 ఆటోమేటిక్ వేరియంట్, 2017 మోడల్, ఫస్ట్ ఓనర్, 88,000 కిలోమీటర్ అయితే తిరిగింది. విత్ సర్వీస్ రికార్డ్ అయితే ఉంది. ప్రజెంట్ ఇది ఢిల్లీలో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 19,50,000 రూపాయలు అయితే చెప్తున్నారు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు కావాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. 7780432170కి అయితే కాల్ చేయండి. వాట్సాప్ కాల్ చేసిన నో ప్రాబ్లం, వాట్సాప్లో మెసేజ్ చేసిన ఏం లేదు. ఓకే, దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ చేంజ్ అయితే చేయలేదు, ఏ గ్లాస్ కూడా చేంజ్ చేయలేదు. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఇన్వాయిస్ ఓనర్ అండి. ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలకు వెహికల్ అయితే అమ్ముతా. దీని టైర్ల కండిషన్ చూసుకున్నట్టయితే మనకి 50% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెపెన్ కూడా 50% టైర్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ కంపెనీతో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి. ఇదొక టైర్స్ అయితే వేయలేదు, అవి వాడినారు. 50% అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు, అన్ని ఆల్ వర్కింగ్లో అయితే ఉన్నాయి. మీకు ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చూపిస్తా. చలో ఓకే, చూసుకోవచ్చు. దీనికి 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 4x2 ఆటోమేటిక్ వేరియంట్ అండి, ఫార్చునర్, 2017 మోడల్, విఐపి వెహికల్ వాడినారు. వెహికల్ అయితే చూసుకోవచ్చు. హెడ్ లైట్ కూడా ఎల్ఈడి డిఎల్ఆర్ అయితే ఉంటుంది. ఫాగ్ ల్యాంప్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉంది కంపెనీ తోటి. గ్రిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. బండి నెంబర్ చూపిస్తున్నా, మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఎలావెల్స్ కూడా 4 ఎలావెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. 5 ఎలావెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. స్టెపెన్ తోటి టైర్లు చూసుకున్నట్టయితే 50-60% టైర్స్ అయితే ఉంటాయి. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇదండి, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. వైట్ కలర్ డోర్ వైజర్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఫుడ్ రెస్ట్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉంది. ఫుల్ స్టెప్ స్టీల్ క్రోమ్స్ అంటే కంపెనీతో వచ్చినవి ఉన్నాయి. ఇంకా రియర్ టేల్ ఆర్మ్స్కి స్టీల్ క్రోమ్స్ ఉన్నాయి. విత్ హ్యాండిల్స్ కూడా స్టీల్ క్రోమ్స్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే ఇదండి. బండి నెంబర్ కూడా చూపిస్తున్నా, మీరు చెక్ చేయించుకోవాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయించుకోవచ్చు. బంపర్ లిడ్స్ పెట్టి మిగతా అంతా ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు ఇది నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. వైట్ కలర్, పోల్ వైట్ కలర్. ఇది పెల్ వైట్ అంటారు, పోల్ వైట్ అంటారు, 2 రకాలు ఉంటారు. అలా ఇది పోల్ వైట్. ఓకే, 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ స్టార్ట్ చేసి మీకు బానెట్ లేపు ఇంజన్ చూపిస్తా, అలాగే ఇంటీరియర్ కూడా అయితే చూపిస్తా. ఓకే, చూసుకోవచ్చు. సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంటుంది. హ్యాండిల్స్ కూడా ఇదంతే. 4 డోర్లకు కూడా 4 సాఫ్ట్ టచెస్ ఉంటాయి. చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్, ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్, ఓఆర్ఎం ఫోల్డింగ్ అయితే ఉంది. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ నాన్ యాక్సిడెంటల్ అండి, ఎక్కడ రష్ లేదు. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు. మిగతా అంతా ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. సీట్ కవర్స్ చూసుకున్నట్టయితే మనకి డ్రైవర్ సీట్ వచ్చేసి ఇక్కడ ఇది ఒక్కడ కొంచెం సతుకుల పడ్డది, అంటే కొంచెం మెత్తబడ్డది. మిగతా అంతా 90-90% అయితే ఉంటుంది. డ్రైవర్ సైడ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటుంది. ఇది కూడా వర్కింగ్లో అయితే ఉంది. ఓకే, ఇది ఆటోమేటిక్ గేర్ తోటి అయితే వస్తుంది. మనం లోపలికి వెళ్ళిపోదాం. వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది ఎక్కాలంటే కూడా కొంచెం హైట్ ఉంటుంది. ఓకే, పుష్ స్టార్ట్ బటన్తో ఉంటుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇంజన్ నాయిస్ కూడా మీకు చూసుకున్నట్టయితే స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. స్టీరింగ్ నుంచి కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. మీరు రీడింగ్ చూసుకున్నట్టయితే 88,441 కిలోమీటర్లు తిరిగింది. ఫస్ట్ ఓనర్ విత్ సర్వీస్ రికార్డ్ అయితే ఉంది. స్టీరింగ్ మీద చూసుకున్నట్టయితే ఇది క్లస్టర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. క్లస్టర్ కంట్రోల్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రూజ్ ఆప్షన్ కూడా ఉంటుంది దీనికి. ఇటు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకి ఆడియో కంట్రోల్స్ విత్ మ్యూట్ వాయిస్ కమాండింగ్ అయితే ఉంటుంది, చూసుకోవచ్చు. 7 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. రివర్స్ కెమెరా అయితే ఆన్ చేస్తున్నా. కెమెరా కూడా హెచ్డి క్వాలిటీ తోటి ఉంది. సెన్సార్ లైన్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. పార్కింగ్, రివర్స్, నోటలు, డ్రైవ్, స్పోర్ట్స్, మాన్యువల్ కూడా వెళ్ళొచ్చు. మాన్యువల్ అంటే ఇక్కడ స్టీరింగ్ కింద పెడల్స్ ఉన్నాయి కదా, ఈ పెడల్స్ ఇలా మనం మైనస్, ఇటు లెఫ్ట్ వచ్చేసి మైనస్ ఉంటుంది, రైట్ వచ్చేసి ప్లస్ ఉంటుంది. ఇక్కడ మనం స్పోర్ట్స్ మోడ్లో, డ్రైవ్ మోడ్లో ఉంది కదా, దీన్ని ప్లస్, ఇటు స్పోర్ట్స్ ఉంది కదా, దీన్ని ప్లస్లో పెట్టేసి మనం మాన్యువల్ వేసుకున్నట్టయితే 1, 2, 3 గేర్లు మనం మార్చుకుంటా ఎక్సలేటర్ అయితే డ్రైవ్ చేయొచ్చు. మాన్యువల్, స్పోర్ట్స్ విత్ డ్రైవ్ మోడ్ ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. సెంట్రల్ ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. సేఫ్టీ పరంగా 7 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. డ్రైవర్ సీట్కి వస్తాయి, మిగతా పిల్లర్స్కి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. 7 సీటర్ వెహికల్. రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా. చలో బ్రో, బానెట్. ఇక దీని ఇంజన్ చూసుకున్నట్టయితే
మనకి సేమ్ 2.8 ఇంజన్ అయితే ఉంటుంది. ఇన్నోవా క్రిస్టా 2.8 ఇంజన్ టొయాటో దాని ఇంజన్ దీని ఇంజన్ సేమ్. ఇది 4x2 ఇది వచ్చేసి. బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 2025 బ్యాటరీ కొత్త బ్యాటరీ అయితే ఉంది. కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్. బానెట్ కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు, బానెట్ కూడా ఒరిజినల్ ఉంది, కంపెనీ స్టిక్కర్లు కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది చూసుకోవచ్చు. కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంట్ అండి. ఏబిఎస్ కూడా చూసుకోవచ్చు, ఏబిఎస్ సేఫ్టీ పరంగా ఏబిఎస్ కూడా అయితే ఉంటుంది, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు, కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది, నాన్ యాక్సిడెంటల్. గేజ్ పుల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నాం మీకు. ఆయిల్ స్మోక్, ఆయిల్ చెమ్మ, బ్యాక్ కంప్రెసర్ అలాంటిది అయితే ఏం లేదు. ఇక్కడ రష్ కూడా లేదు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఓకే చూసుకోవచ్చు, కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్ అండి. ఎక్కడ రష్ అయితే లేదు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు. బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు, 7 సీటర్ వెహికల్. ఈ సీట్స్ వచ్చేసి ముందరికి వెనకకి జరుగుతాయి. బ్యాక్ కూడా మీకు వెనక కూడా వాల్చుకోవచ్చు. వెనక వచ్చేసి 2 సీట్లు వచ్చేసి ఇది. రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. మనకి సెంట్రల్ ఏసీ అయితే ఉంటుంది రూఫ్ కూడా. నార్మల్ మ్యాటింగ్ అయితే ఉంది, ఫుల్ మ్యాటింగ్ అయితే ఏం లేదు. 6 స్పీకర్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి, స్పీకర్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. బూట్ ఇక్కడ వచ్చేసి బటన్ ఉంటుంది, మనం అది 2 సార్లు ప్రెస్ చేసినట్టయితే అది ఓపెన్ అవుతుంది డిక్కి. ఓకే బూట్ చూసుకున్నట్టయితే బటన్ 2 సార్లు ప్రెస్ చేసినట్టయితే బూట్ ఆటోమేటిక్ అయితే లేస్తుంది. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ స్పేస్ అయితే కొంచెం తక్కువనే అయితే ఉంటుంది బూట్కి. బూట్కి అయితే ఎక్కడ రష్ అయితే లేదు, ఎక్కడ పాన కూడా అయితే పెట్టలేదు చూసుకోవచ్చు. నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది బూటు. దీని స్టెప్ అని చూసుకున్నట్టయితే 50% స్టెప్ అని అయితే ఉంది. బటన్ ఇక్కడ ప్రెస్ చేసినట్టయితే బూట్ అయితే లాక్ అవుతుంది. ఇంకా ప్లస్ మనకి రిమోట్లో కూడా స్విచ్ ఉంటుంది, అది నొక్కితే బూట్ ఆటోమేటిక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకే చూసుకోవచ్చు, కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, నాన్ యాక్సిడెంటల్. ఇక్కడ రష్ అయితే లేదు, ఏ డోర్ కూడా పాన్ అయితే పెట్టలేదు, ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. ఫ్రంట్ బంపర్ నిలిచిపెట్టి మిగతా అంత ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. 88,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది బండికి. 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది, సారీ ఇందాక 7 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పిన. 2 ఫ్రంట్ సీట్లలో డ్రైవర్కి కో డ్రైవర్కి అయితే 2 సీట్లలో ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. పిల్లర్స్కి వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది. పిల్లర్స్కి 6 ఉంటుంది, పిల్లర్స్కి 4 ఉంటుంది. స్టీరింగ్లో విత్ డాష్ బోర్డ్ మీద ఒకటి ఉంటుంది, 2 సీట్లలో 2 ఉంటాయి. మొత్తం 8 ఎయిర్ బ్యాగ్ వెహికల్ అండి ఇది. సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. రివర్స్ కెమెరా విత్ పార్కింగ్ సెన్సార్స్ విత్ క్రూజు విత్ ఏబిఎస్ తోటి అయితే వస్తుంది. సేఫ్టీ పరంగా టైర్లు చూసుకున్నట్టయితే మనకి 50% టైర్లు అయితే ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి 19,50,000 రూపాయలు అయితే చెప్తున్నాడు దీని ఓనరు. అందులో మనకి నెగోషియబుల్ అయితే ఉంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కాల్ చేయండి. అలాగే ఇంకేమైనా వెహికల్స్ కావాలనుకున్నా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ వెహికల్ ఇప్పటికి అయితే ట్రై చేస్తా. ఇది వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ అయితే ఫిట్టింగ్ అయితే చేయించుకున్నారు. ఇది కొంచెం కలర్ షైనింగ్ కొడుతుంది. ఓకే మిర్రరు, సైడ్ మిర్రరు. ఓకే వీడియో చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బీ కేర్ఫుల్, బీ సేఫ్. ఓకే బాయ్, జై హింద్.